15వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. ఈ వాక్యం కొరకై ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ రాత్రి నీ పాద సన్నిధిలో నిబిడలంగా మేము సాగిలి పడుతున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకొని నీ పాదాలు పట్టుకుంటున్నాం. ఆకాశమందును తప్ప మాకెవరు లేరు నాయన. మా ఆధారమై ఉన్న దేవా, నీకు వందనాలయ్యా. దేవా, మా అంతరంగాలను, మా హృదయాలను, మా జీవితాలను మీరు చూడండి, పరీక్షించండి, పరిశోధించండి. నీ ఆయాస్కరమైన మార్గాలన్నింటిలో నుంచి మాకు విడుదల దయచేయండి అయ్యా. నీ సిలువ రక్తంలో మమ్మల్ని కడగండి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీరు మమ్మల్ని దర్శించండి. మీరు మాకు సహాయం చేయమని అయ్యా, అల్పుడైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ ఆత్మతో, నీ కృపతో నింపి బలపరిచి మీరే వాడుకొని సహాయం అందించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్యములో ఈ మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము మొదటి వాక్యంలో ఒక మాట ఉంది. ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. నా ప్రియమైన దేవుని బిడలరా, ఇక్కడ మనం చూస్తే సమూయేలు ఒక గొప్ప మంచి దైవజనుడైన సమూయేలు సౌలుని చూసి దేవుని చేత సౌలు ఇశ్రాయేలు దేశానికి రాజుగా నియమించుకొని దేవుని మాట ప్రకారం సౌలుని ఇశ్రాయేలు దేశానికి రాజుగా నియమించమని సమూయేలుకి దేవుడు సెలవిచ్చినప్పుడు ఆ యొక్క సౌలు ప్రియులరా ఇశ్రాయేలు దేశానికి రాజుగా అభిషేకాన్ని పొందుతూ ఉన్నాడు. సమూయేలు సౌలుని ఇశ్రాయేలు దేశానికి రాజుగా అభిషేకిస్తున్నాడు. అప్పుడు సమూయేలు సౌలుతో చెప్తున్న మాట ఏంటంటే, సౌలా, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండటానికి నిన్ను అభిషేకించమని దేవుడు నాకు చెప్పాడు అని చెప్పి సౌలుని సమూయేలు అభిషేకించాడు. సమూయేలు అనే ప్రవక్త, దైవజనుడు, ఒక గొప్ప దీర్ఘదర్శి సౌలుని ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా అభిషేకించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలుని అభిషేకించింది సమూయేలే, దావీదుని అభిషేకించింది సమూయేలే. ప్లరా ఒక మంచి దైవజనుడు, ఒక మంచి కాపరి, ఒక మంచి దీర్ఘదర్శి, ప్రార్థనాపరుడైన సమూయేలు సౌలుని ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉండటానికి, మొదటి రాజుగా ఉండటానికి సౌలుని అభిషేకించాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే అభిషేకించి ఒక మాట చెప్తున్నాడు, సౌలా, నువ్వు దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి అని ప్రియమైన దేవునిలారా చాలా విషయాలు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే సౌలు దేవుని మాట వింటున్నట్టుగానే వింటూ తాను సొంత ఆలోచనతో, సొంత మార్గాలతో, సొంత చిత్తాన్ని, సొంత ఇష్టాన్ని సౌలు జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మాట వింటాడు, కొన్నిసార్లు మాట వినడు. కొన్నిసార్లు వింటున్నట్టుగానే వింటాడు, సొంత ఆలోచనతో, మార్గాల్లో తన స్వచిత్తాన్ని జరిగిస్తూ ఉంటాడు. నా ప్రియమైన దేవుళ్ళారా, సౌలు ఎవరు అనంటే ఆ దేశంలో ఒక గాడిదలు కాసుకునే ఒక వ్యక్తి. ఒక గాడిదలు కాసుకునే వ్యక్తిని దేవుడు ప్రేమించి ఏర్పరచుకొని ఆ దేశానికే ఒక రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
సౌలు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, సౌలు ఎంత విధేయుడిగా ఉండాలి, దేవుని మాటకి దైవజనుల మాటకి ఎంత లోబడుతూ అప్పగించుకొని పనిచేయాలి. కానీ ప్రియులారా, తన గత స్థితిని మర్చిపోయాడు. ఒక గాడిదలు కాసుకునే సౌలుని దేవుడు ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేస్తే ఆ స్థితిని మర్చిపోయి తాను ఇష్టమైనటువంటి మార్గాల్లో వెళుతూ ఉన్నాడు. ఈ దినాల్లో చాలామంది కూడా ఇలాంటి స్థితిలోనే ఉంటూ ఉన్నారు. దయనీయమైనటువంటి స్థితిలో, దీన స్థితిలో, దరిద్రత స్థితిలో, లేమి స్థితిలో, ఎక్కడో అట్టడుగున్నటువంటి నేల మీద ఉన్నటువంటి స్థితిలో ఉన్న వారిని దేవుడు పైకి లేపి, దేవుడు వారిని ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి శిఖరాలు ఎక్కించిన తర్వాత వారు దేవుని మర్చిపోయేవారుగా, దేవునికి దూరం అయిపోయేవారుగా, వారు వారి సొంత ఇష్టాల్లో నడుచుకునేవారుగా జీవిస్తూ ఉన్నారు. మనం అలాగ ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. దేవుని మాట వినేవారుగా ఉండాలి, దేవుని మాటకి లోబడేవారుగా ఉండాలి. మన స్థితి ఎటువంటి స్థితి అండి, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతో దీనమైనటువంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు లేవనెత్తి ఆశీర్వాదకరంగా ఉంచితే మనం ఏ విధంగా ఉండాలో అది మనం మర్చిపోతూ ఉన్నాం. నా ప్రియమైన దేవునిలారా, ఒకసారి ఆలోచన చేయండి. సౌలు మొదట్లో బాగానే ఉన్నాడు. రాను రాను తాను దేవుని మాటకి అవిధేయత చూపించాడు. చెప్పింది చేయకుండా తన సొంత ఇష్టాన్ని జరిగించినప్పుడు సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలా, ఎందుకు ఇలా చేశావు? దేవుని మాట శ్రద్ధగా ఎందుకు వినలేదు? దేవుడు చెప్పింది ఎందుకు శ్రద్ధగా చేయలేదు? ఇదిగో ఆ యొక్క శాపగ్రస్తమైన వాటన్నిటినీ దేవుడు తీసివేయమన్నాడు కదా, ఎందుకు ఇంకా బ్రతకనిచ్చావు అని అంటే, అవి దేవునికి బలులు అర్పించడానికి ఆ గొర్రెలను మేకలను మిగిల్చాను అని చెప్తా ఉన్నాడు. దేవుడు వద్దు అన్నదాన్ని, నిషేధించిన దాన్ని, కాదన్న దాన్ని ఎందుకు నువ్వు మరలా ఉండనిచ్చావు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకని ఒక మాట ఉంది, దైవజనుడైన సమూయేలు ఒక మాట అంటాడు, బలులు అర్పించుట కంటే మాట వినటం శ్రేష్టం కదా. దేవుని మాట వినకుండా నేను దేవుని కోసం అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అది చేయడానికి ఇది చేయడానికి నేను సిద్ధపరిచాను, ఉంచాను, మంచి కొరకే నేను చేస్తున్నాను అని, అది నీ ఆలోచన, అది నీ ఉద్దేశం. కానీ దేవుని ఉద్దేశం కాదు కదా, అది దేవుని చిత్తం కాదు కదా. పిల్లరా, ఆ విషయంలో సౌలు తప్పిపోయాడు. సౌలు ఆ విషయంలో తప్పిపోయి సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యంలో నుండి ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథంలో సౌలు ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. నేను పాపము చేసి తిని. ఇక్కడ ఒక మాట ఉంది, 15వ అధ్యాయము 30వ వచనం. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నన్ను ఘనపరిచిన యెహోవాకు మొక్కుడుకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొని నందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. సౌలు యెహోవాకు మొక్కిన తర్వాత ఇక్కడ మనం చూస్తే సౌలు ఒక మాట చెప్తున్నాడు, నేను పాపము చేసి తిని. దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు, దేవుని మాటకి లోబడకుండా తను జీవించాడు. పిల్లలు, అలాగనే ఆ యొక్క సమూయేలు దగ్గరికి వచ్చి నేను పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు. కానీ దేవుని దగ్గర తన పాపాన్ని ఒప్పుకోలేకపోతున్నాడు, దేవుని దగ్గర సరిదిద్దుకోలేకపోతున్నాడు, దేవుని దగ్గర పశ్చాత్తాపడలేకపోతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు చేసిన దోషం, నీ పాపం మనుషుల దగ్గర ఒప్పుకోవాలి, దేవుని దగ్గర కూడా ఒప్పుకోవాలి. సమూయేలు దేవునితో ఒక శ్రేష్టమైన సంబంధాన్ని, ఆ సావాసాన్ని పోగొట్టుకున్నాడు. నా ప్రియమైన దేవులారా, ఇదిగో నా కోసం వేడుకోమని సౌలు సమూయేలుని అడుగుతూ ఉన్నాడు. సమూయేలు దేవుని దగ్గర అడిగినా కూడా పిల్లరా సౌలు పాపం క్షమించబడలేదు. సౌలు దేవుని దగ్గరికి వచ్చి ఎన్నడూ పశ్చాత్తాపడలేకపోయాడు.
సరిదిద్దుకోలేకపోయాడు, క్షమాపణ వేడుకోలేకపోయాడు. హృదయాన్ని కఠినపరుచుకొని అతడు వాత వేయబడిన మనసాక్షి కలిగిన వాడై అతడు జీవిస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు, ఈ దినాల్లో చాలామంది మందిరానికి వెళ్ళేవాళ్ళు ఇలాంటి జీవితంలోనే జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుళ్ళరా, దేవుని ఆజ్ఞను ధిక్కరించి దేవుని మాటకి లోబడకుండా వారు ఇష్టానుసారమైన మార్గాల్లో వెళ్ళిపోయి హెచ్చరించబడుతున్నా సరిదిద్దుకోకుండా వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారిగా, లోబడనలేని వారిగా, సరిదిద్దుకోలేని వారిగా అలాగనే హృదయాన్ని కఠినపరుచుకొని అలాగనే జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే సౌలు ఎంతవరకు తన ఆత్మీయ జీవితాన్ని దిగజార్చుకున్నాడు అని అంటే పిల్లరా, ఈ మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 5-6 వచనాల్లో ఒక మాట ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 5-6 వచనాల్లో 3వ వచనం కూడా చదువుదాం. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలు అతని గురించి విలాపం చేసి రామాను అతని పట్టణంలో అతన్ని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణ పిశాచము గల వారిని, చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండెను. 5-6 వచనాలు. 4వ వచనం కూడా చదువుదాం. ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి షూనేమిలో దిగగా సౌలు ఇశ్రాయేలందరినీ సమకూర్చెను. వారు గిల్బోలులో దిగిరి. సౌలు ఫిలిస్తీయుల దండును చూసి మనసునందు భయం కంపం నుండి యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నమందు ద్వారా నైనను, ఉరీము ద్వారా నైనను, ప్రవక్తల ద్వారా నైనను ఏమీయూ సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా వారు చిత్తము. ఎందోరులో కర్ణ పిశాచి గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారువేషం ధరించి వేరే బట్టలు తొడుక్కొని 2 మనుషులు వెంట పెట్టుకొని పోయి రాత్రివేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి, కర్ణ పిశాచము గల ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పిన దాన్ని రప్పించమని కోరగా. ఇక్కడ మనం చూస్తే ఒక ఆత్మీయుడైనటువంటి సౌలు ఎక్కడి దగ్గరికి వెళ్తున్నాడు అంటే కర్ణ పిశాచి తంత్రాలు కలిగిన ఒక స్త్రీ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. పిల్లరా, ఇక్కడ మనం చూస్తే తప్పిపోయినప్పుడు, పాపం చేసినప్పుడు, హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు సౌలు సమూయేలు చనిపోయే వరకు కూడా సమూయేలు దగ్గరికి రాలేకపోయాడు. ఎవరండి సమూయేలు? ఒక ప్రార్థనాపరుడు, ఒక ప్రవక్త, ఒక మంచి కాపరి, ఒక నాయకుడు, నడిపించేవాడు, హెచ్చరించేవాడు, బోధించేవాడు, సరిదిద్దేవాడు, ప్రార్థించే ఒక ఆత్మీయుడైనటువంటి దైవజనుడు చనిపోయే వరకు కూడా సౌలు రాలేకపోయాడండి. సౌలు జీవితంలో సౌలు ఎలాంటి స్థితిలో ఉన్నాడు అని అంటే, సౌలు లోకాన్ని ప్రేమించేవాడుగా, సౌలు శరీరేచ్ఛలకి, లోకానికి, భూ సంబంధమైన వాటికి చోటిచ్చేవాడిగా ఆత్మీయ జీవితంలో దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు. ఒక ఆత్మీయ దైవజనుడు చనిపోయే వరకు కూడా సమూయేలు దగ్గరికి రాలేకపోయాడు. ఫిలిస్తీయులు వచ్చారని తెలుసుకొని దేవుని యొద్ద విచారం చేస్తే దేవుడు వారికి ఏమీ జవాబు ఇవ్వలేదని అతడు ఏం చేస్తున్నాడు అని అంటే, ప్రియులారా, దేవుడు జవాబు ఇవ్వలేదు, దేవుడు మాట్లాడలేదు, దేవుడు జయం ఇవ్వలేదు, దేవుడు తోడుగా లేడని ఆలోచన చేసుకొని ఇంకా లోతుగా సరిదిద్దుకోవాల్సిన వాడు సరిదిద్దుకోకుండా ఎక్కడికి వెళ్తున్నాడు అని అంటే కర్ణ పిశాచి తంత్రాలు కలిగిన ఒక సోది చెప్పే ఒక స్త్రీ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. నా ప్రియమైనలారా, ఒకప్పుడు రాజు అయిన తర్వాత ఇలాంటి శకునులు చెప్పేవాళ్ళని, సోది చెప్పేవాళ్ళని, శకునుగాండ్రలను, కర్ణ పిశాచి తంత్రాలు కలిగిన వారిని, దెయ్యాలు పట్టిన వారిని ఆ దేశంలో నుంచి పంపించి వేసిన వాడు. ఒకప్పుడు ఆత్మీయంగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఆ దేశంలో నుంచి బయటికి పంపించి వేసినవాడు. ఇప్పుడు దైవజనుడైన సమూయేలు చనిపోయిన తర్వాత, తన ఆత్మీయ జీవితం దిగజారిపోయిన తర్వాత, తను దేవునికి దూరం అవుతున్న దినాలలో ఏదైతే విడిచిపెట్టాడో, ఏదైతే పోగొట్టాడో అది మరలా తిరిగి తన దగ్గరికి పిలిపించుకుంటున్నాడు. తన యొద్దకి మరలా తిరిగి వెళ్తూ ఉన్నాడు.
కర్ణపిశాచి తంత్రాలు కలిగిన ఆ స్త్రీ దగ్గరికి సౌలు మారు వేషం వేసుకొని వేరే వస్త్రాలు వేసుకొని వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. శకునం చెప్పమంటున్నాడు, సోది చెప్పమంటున్నాడు, మాట్లాడమంటున్నాడు, నా గురించి తెలియచేయమంటున్నాడు, నాకు పలాంది కావాలని చెప్తున్నాడు. ఇలాంటి విషయాలన్నీ కూడా కర్ణపిశాచి తంత్రాలు కలిగినటువంటి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆధారపడతా ఉన్నాడు. ఒకప్పుడు తన జీవితంలో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు దేవుని దగ్గర కూర్చొని విచారణ చేసే వ్యక్తి, ప్రార్థన చేసే వ్యక్తి, దేవుని దగ్గర మొరపెట్టే వ్యక్తి, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడే వ్యక్తి, దైవజనులను కలుసుకునే వ్యక్తి చివరికి రాను రాను తన హృదయాన్ని కఠినపరుచుకొని దేవునికి దూరం అయిపోయాడు. సేవకులకి, సంఘానికి, ఆత్మీయులకు దూరం అయిపోయి తన ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకుంటూ ఉన్నాడు. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు, ఈ దినాల్లో చాలామంది బిడ్డలు పిల్లరా లోకాన్ని ప్రేమించి భూ సంబంధమైన వాటికి చోటిచ్చి పిల్లరా పాపాన్ని ఏదైతే విడిచిపెట్టారో మరలా తిరిగి ఆ పాపం దగ్గరికే, ఆ మనుషుల దగ్గరికే మరలా తిరిగి వెళ్ళి ఆ భయంకరమైనటువంటి ఆ దుష్టత్వంలో, దుర్నీతిలో ఉండిపోయి నా ప్రియమినులారా హృదయాలు కఠినపరుచుకొని ఆత్మీయ జీవితంలో భ్రష్టులైపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. పోగొట్టుకున్న వాటిని మరలా తిరిగి పిల్లరా ఏది విడిచిపెట్టారో అది మరలా తిరిగి తెచ్చుకుంటూ ఉన్నారు. అదే పాపం దగ్గరికి వెళ్తూ ఉన్నారు. హృదయం కఠినమైపోయింది. పిల్లరా జీవితాలు కఠినం చేసుకుంటూ ఉన్నారు, భ్రష్టు పాలు చేసుకుంటున్నారు. ఆత్మీయ పతనానికి నాంది పలుకునే వారిగా మారిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మీలో ఎవరైనా ఇలాంటి జీవితంలో జీవిస్తున్నట్లయితే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ప్రార్థనకి దూరం అయిపోతున్నావు అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. దేవుని మీద ఆధారపడకుండా ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకుంటున్నావని జ్ఞాపం చేసుకోవాలి. అయ్యో ఎంత నష్టం జరిగింది. దావీదు లాంటి అభిషేక్తులైన దావీదు లాంటి వారిని సౌలు పోగొట్టుకున్నాడండి. యోనాతాను దావీదుని స్నేహితుడిగా ఎంచుకున్నాడు, కానీ సౌలు దావీదుని స్నేహితునిగా ఎంచుకోలేకపోయాడు. అభిషేక్తులైనటువంటి వారి మీద ఆయాసాన్ని పెంచుకొని, శత్రుత్వాన్ని పెంచుకొని దావీదుని చంపడానికి, యుద్ధం చేయడానికి, అతన్ని ఈటుతో చంపడానికి ఆలోచన చేస్తున్నాడే కానీ పరిశుద్ధులతో, సేవకులతో, అభిషేక్తులతో నాకెందుకు అని ఆలోచన చేయటం లేదు. చూడండి, ఒక వ్యక్తి తనకు తానే ఆత్మీయ జీవితంలో భ్రష్టుడైపోతున్నాడు. తన ఆత్మీయ జీవితాన్ని, హృదయాన్ని కఠినపరుచుకొని ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోతా ఉన్నాడు. కారణం ఏంటి అంటే సాతానుకి చోటు ఇవ్వటం, సాతాను యొక్క విధానాల్లో నడుచుకోవటం తన జీవితంలో నష్టానికి కారణమైపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రాత్రికాల సమయమందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఆత్మీయ జీవితంలో ఎటువంటి భ్రష్టత్వం ఉందో, దుష్టత్వం ఉందో, దుర్నీతి ఉందో, ఏ విషయంలో మీరు దేవునికి దూరం అయిపోతున్నారో వాటన్నిటిలో నుంచి మీరు సరిచేయబడాలని, నూతనపరచబడాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. చివరికి సౌలు తన జీవితంలో ఏం పోగొట్టుకున్నాడు అని అంటే ఒక మంచి ఆత్మీయ నాయకుని పోగొట్టుకున్నాడు, ఒక ఆత్మీయ సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, ఒక మంచి కాపరిని సమూయేలును పోగొట్టుకున్నాడు, ఒక మంచి సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, ఒక మంచి సంఘాన్ని, సహవాసాన్ని తన జీవితంలో పోగొట్టుకున్నాడు. అంతేకాదు పిల్లరా, దావీదు లాంటి వారిని కూడా పోగొట్టుకున్నాడు. దావీదుని తన పక్షాన చేసుకుంటే ఫిలిస్తీన్లు, శత్రువులు సౌలు ఎదుట నిలబడతారా? నిలబడరు కదా. పిల్లరా, ఒక బలవంతుడైన దావీదుని తన పక్షాన సౌలు చేసుకుంటే ఎంత బాగుండేది. దావీదుని సౌలు తన పక్షాన చేసుకోకుండా విరోధంగా చేసుకొని ఫిలిస్తీన్ల మధ్యలో సౌలు తన కాలాన్ని ముగించుకున్నాడు. తన కాలాన్ని, తన జీవితాన్ని పిల్లరా భయంకరమైనటువంటి ఆ యుద్ధంలో సౌలు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈటి చేత పడవబడి తనకు మరణాన్ని, శత్రువుల మధ్యలో తన కాలాన్ని ముగించుకున్నాడు. అయ్యో ఎంత ఘోరమైనటువంటి స్థితి. అభిషేక్తులతో నడిచినవాడు, అభిషేక్తులతో అభిషేకాన్ని పొందినవాడు, దేవుని కృపను పొందుకున్నవాడు, దేవుని ద్వారా ఏర్పరచబడినవాడు, ఒక మంచి సహవాసాన్ని కలిగినటువంటి వ్యక్తి, ఒక మంచి నాయకుని కలిగినటువంటి, ఒక మంచి ఆత్మీయులైనటువంటి వారిని కలిగినటువంటి వ్యక్తి రాను రాను దినదినము తన ఆత్మీయ జీవితంలో లోకానికి, పాపానికి, చెడుతనానికి, ప్లరా భూ సంబంధమైన వాటికి, కర్ణపిశాచి తంత్రాలు కలిగిన వాటికి, శకునగాండలకి, దెయ్యాలు సోది చెప్పే వాటికి చోటిచ్చి
ఏదైతే విడిచిపెట్టాడో అదే మరలా తిరిగి తెచ్చుకొని హృదయాన్ని కఠినపరుచుకొని ఆత్మీయ జీవితంలో పతనానికి దూరం అయిపోయాడు. ఈ దినాల్లో చాలామంది అలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ దోషం విషయమై, నీ పాపం విషయమై ప్రభు పాదాల దగ్గరికి వచ్చి క్షమాపణ వేడుకుంటే ఆయన నమ్మదగిన వాడు, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు. ప్రభు నీ జీవితంలో ఏదైనా చేయగలడు. సిలువ యొద్దకు రాగలిగితే ఆ సిలువ యొద్ద ఆయన కార్చిన రక్తము దగ్గర నీ పాపములు కడిగి వేసుకోగలిగితే ప్రభు నిన్ను క్షమించగలడు. కాబట్టి ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విషయంలో ఎక్కడ పడిపోయావో, ఎక్కడ దేవునికి దూరం అయిపోయావో, ఎక్కడ నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావో, ఎక్కడ పాపానికి చోటిచ్చావో, ఏది విడిచిపెట్టి మరలా తిరిగి అదే తెచ్చుకొని దాని దగ్గరికి వెళ్ళిపోయి నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకుంటున్నావో, హృదయాన్ని వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా మార్చబడ్డావో, ప్రభు పాద సన్నిధిలో క్షమాపణ వేడుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ రాత్రి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. సౌలు ఆత్మీయ పతనం జీవితం ఎంత ఘోరంగా తన జీవితాన్ని ముగించుకున్నాడో నీ లేఖనాలు రాయబడినవి నాయన. అయ్యా, నా తండ్రి, ఎన్నిక లేనివాడు, అర్హత లేనివాడు, ఎక్కడో దీనస్థితిలో గాడిదలు కాసుకునే సౌలుని పిలిచి ఏర్పరచుకొని నీ ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకి మొదటి రాజుగా నువ్వు చేసుకొని నువ్వు చెప్పిన మాట ప్రకారం నడుచుకోమని ఆజ్ఞాపించబడినప్పుడు ఆ ఆజ్ఞను, ఆ మాటను తృణీకరించి తన ఇష్టమైన మార్గాల్లో వెళ్ళిపోయి దేవా నీకు దూరం అయిపోయాడయ్యా. అయ్యా, సేవకులకి దూరం అయిపోయాడు. దేవా, నీ మాటను శ్రద్ధగా తీసుకోలేకపోయాడు. దైవజనుల మాట శ్రద్ధగా అంగీకరించలేకపోయాడు. అయ్యా, సమూయేలు ఒక మంచి ఆత్మీయ నాయకులను సౌలు పోగొట్టుకున్నాడు. సమూయేలు చనిపోయే వరకు కూడా సమూయేలును దర్శించలేకపోయాడయ్యా. సమూయేలు కూడా సౌలుని దర్శించలేకపోయాడయ్యా. అయ్యా, తీసుకునే వ్యక్తి కాదు నాయన, లోబడే వ్యక్తి కాదు నాయన. హృదయాన్ని కఠినపరుచుకొని గర్వించి అహంకారంతో లోబడలేని వాడిగా జీవించినటువంటి సౌలు తన జీవితంలో దేవా భ్రష్టుడైపోయాడు. కర్ణపిశాచి తంత్రాలు కలిగిన వారితో స్నేహం చేశాడు. ఎంత ఘోరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు నాయన. దినాలు ఎంతోమంది క్రైస్తవులు, దేవుని బిడ్డలు, అయ్యా నేను ఎరిగిన వారు మొదట ప్రారంభం బాగానే ఉంది, రాను రాను లోకాన్ని ప్రేమించి ఇష్టానుసారమైన మార్గంలో వెళ్ళి ఏదైతే విడిచిపెట్టారో మరలా తిరిగి దాని దగ్గరికి వెళ్ళిపోయి పాపంలో పడిపోయి పరిశుద్ధిని పోగొట్టుకొని ఆత్మీయ జీవితంలో నష్టాన్ని పొందుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారయ్యా. వారందరినీ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్య వెలుగులో బిడ్డలను మీ శిలువ రక్తంలో కడిగి పరిశుద్ధపరచండి. ఇతబడిన వాక్యం అంతా నీరుగట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను. రేపటి దినం కొరకే మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. అనేక ఆత్మలు మీరు తీసుకురండి నాయన. మీరు వేలువేసి పిలవండి. నూతన ఆత్మలు మీరు నడిపించండి. కొత్త వారిని మీరు తీసుకురండి. నశించిపోయే వారిని మీరు తీసుకురండి. అవనస్తులు మీరు తీసుకురండి. దేవా, నా తండ్రి, సహాయం చేయండి. నీ పరిచర్య అంతటినీ నీ అధికారం క్రిందకి నడిపించండి. సమయానికి ప్రారంభించి సమయానికి ముగించడానికి సహాయం చేయండి. కృపలో జ్ఞాపం చేసుకొని మీ నామానికి మహిమ పొందుకునమని, ఈ రాత్రి గలప దీవెనలు, ఆశీర్వాదాలు సమృద్ధిగా బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ